ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకున్నాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం నవంబర్ నెల 15వ తేదీ శనివారం మీ జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల లోపు 2 శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారండి. అంతేకాకుండా వీరితో మీ యొక్క బంధం ముగిసినట్లే. అసలు ఎవరితో మీ యొక్క బంధము అనేది ముగియబోతుంది, అసలు ఆ వ్యక్తి ఎవరు, మీకు కలగబోయేటువంటి ఆ 3 శుభవార్తలు ఏమిటి, ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు చోటు చేసుకోబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ విధంగా రేపటి రోజున ఊహించినటువంటి కొన్ని అంటే మిశ్రమైన ఫలితాలను కూడా మీరు చూడబోతున్నారండి. ఆ యొక్క ఫలితాలు అనేవి ఏ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మేలు చేయాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చూద్దామని మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చిన చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. అదేవిధంగా స్నేహితులను వెనకంజు వేయకుండా కాపాడేటువంటి గొప్ప మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇప్పటి వరకు వీరు ఎన్నో కష్టాలు పడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు, ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఇప్పటి వరకు వీరు కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు, ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అనుకుంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుందండి. ఇక ఈ యొక్క రాశి వారికి శని యొక్క ఆశీర్వాదాలు అధికంగా ఉంటాయండి. ఇక వీరికి గ్రహ బలము అనేది వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఈ రేపటి రోజున దీనివల్ల ఎంతో అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుందండి. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి. ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు అయితే వింటారండి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఓపిక అనేది ఎక్కువగానే ఉంటుంది. వీరికి చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలను అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు. నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇక రేపటి రోజున వీరికి కాలం అనేది కలిసి రాబోతుందండి. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధల నుండి అన్నీ కూడా తొలగిపోబోతాయి. ఏ పని చేసినా వీరు ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలగనున్నాయండి. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోనున్నాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా జరుగుతాయి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు సంపాదన అనేది అధికమవుతుంది. ఇక వీరికి అంతా కూడా అంటే వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి. ఇక రేపటి రోజున ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టము అనేది మీకు కలిసి రాబోతుందండి. ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుందండి. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఎప్పుడూ చూడనటువంటి డబ్బును చూస్తారు. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఇక వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుందండి. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. జీవితంలో డబ్బును సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటూ
ఉంటారు. వీరికి ఒక పెద్ద పెద్ద కోరికలు అయితే ఏమి ఉండవండి. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. ఏది చెయ్యాలి అనుకుంటే దాన్నే చేసేదాకా అసలు వదిలిపెట్టరండి. వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే దాన్నే చేస్తారు. ఒకరు చెప్పింది అయితే అసలు చేయరండి. వీరికి విలువైనటువంటి చోట ఒక్క నిమిషం కూడా నిలవరు. ఇక వీరిది చాలా జాలిగుణం అని చెప్పాలి. ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందిస్తూ ఉంటారు. వీరు నమ్మినటువంటి వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ఇక రేపటి రోజున ఒక స్త్రీ అలా వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకున్నాం కదండి. ఆ స్త్రీ ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది వీరిపైన అధికంగా ఉండబోతుందండి. దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. చాలాసార్లు మీ ఇంటి వరకు వచ్చి వెళ్ళిపోయిందండి. అప్పుడప్పుడు రాత్రిపూట మీ ఇంట్లో కూడా తిరుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ శుక్రవారం రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని ఆ తల్లిని పూజించుకోండి. అలాగే పూలలో ఒక కొబ్బరి దీపం అనేది వెలిగించండి. దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయండి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయండి. మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఈ కొబ్బరి దీపం వెలిగిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితము అనేది కలుగుతుందండి. అందుట్లో ఇది కార్తీక మాసం కదండి. ఈ కొబ్బరి దీపానికి ఎంతో విశిష్టత అనేది ఉంటుంది. ఇక అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం అంతా కూడా బాగుంటుందండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అమ్మవారి మీ పైన అధికంగా అంటే ఆశీస్సులు అనేవి మీ పైన అధికంగా ఉంటాయండి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఇక రేపటి రోజున కొన్ని అక్షింతలు పూజ గదిలో పెట్టండి. కొన్ని అక్షింతలు బీరువాలో పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉండేటువంటి దరిద్రం మొత్తం కూడా దూరం అయిపోతుంది. అఖండమైనటువంటి ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు పెరుగుతాయి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో చల్లనండి. ఇక మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇటు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క రాశి వారికి మంచి సంతానం అయితే కలుగుతుంది. పెళ్లి కానటువంటి పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకు త్వరలోనే పెళ్లి కబురు అయితే అందుతుందండి. ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో నెరవేరనున్నాయి. ఇక ఈ యొక్క రాశి వారు ఏంటంటే వీరి యొక్క జీవితంలో దేనికి కూడా లోటు అనేది ఉండదండి. పెళ్లి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య బంధము అనేది బలంగా ఉంటుంది. సంతోషకరమైనటువంటి జీవితం అనేది ఉంటుందండి. ఇక కొన్ని ప్రయాణాలు చేయడం అయితే జరుగుతుందండి రేపటి రోజున. కాబట్టి ఇటు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు వీలైతే రేపటి రోజున కాకులకు అన్నం పెట్టండి. ఇక శనిదేవునికి యొక్క స్వరూపం కదండి. ఆయన యొక్క వాహనమైనటువంటి ఈ రూపంలో మనం కొలుచుకుంటాం కాబట్టి ఆ దేవుని యొక్క స్వరూపంగా భావించి సాక్షాత్తు శనిదేవుడే మీకు ఆశీర్వాదాలు అందిస్తాడు. దానివల్ల మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. ఆగిపోయినటువంటి డబ్బు పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తిగా కలుగుతాయి. మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరికి ఎటువంటి సలహాలు అనేది ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్ అంటీ అనేటువంటి అక్షరాల పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి శుభకరమైనటువంటి ఫలితాలు అయితే మీకు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవండి. ఇక ఈ 2 రోజులు పసుపు రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు రంగులు. 1, 5, 8 ఇవి మీకు కలిసి వచ్చిన అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈరోజు అయితే మీరు అనేక టెన్షన్లకు అనేక అభిప్రాయమైనటువంటి భేదాలు అయితే మీకు వస్తాయండి. టెన్షన్ల వల్ల ఇవి మిమ్మల్ని చిరాకు పరిచి అసౌకర్యానికి గురి చేస్తాయి. ఈరోజు మీ యొక్క తోబుట్టువులతో ఒకరు మీ దగ్గర ధనాన్ని అయితే అప్పుగా స్వీకరిస్తారు. మీరు అయితే దీని కొరకు అంతా కూడా నెరవేరుస్తారండి వారి యొక్క కోరికను. కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఆరోగ్యం అంతా కూడా బాగోలేదని బంధువుల ఇంటికి చూడడానికి వెళ్ళండి. ఇక మీకు ఏ విధమైనటువంటి ఉమ్మడి వ్యాపారాలు అయితే ఉన్నాయో కొత్తగా ఒప్పందాలు అయితే అసలు కుదుర్చుకోవడం అయితే మానేసేయండి. అనవసరమైనటువంటి సమీపాన స్నేహితుల యొక్క సలహాలు సంప్రదించి చేయండి. ఇక వ్యక్తిగత సముదాయం ఎంత ముఖ్యమో తెలుసుకోగలుగుతారు. ఇక ఈరోజైతే మీకు చాలా ఖాళీ సమయం అనేది మీకు దొరుకుతుందండి. మీరు ఆడుకోవడానికి లేదంటే జిమ్కు వెళ్ళడానికి ఇది చాలా మంచి సమయమే. ఇక మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు
అంటే కొన్ని ప్రయత్నాలు అయితే చేయడం అనేది జరుగుతుంది. ఇక మీ యొక్క ఆరోగ్య విషయానికి వచ్చేసరికి మీ యొక్క సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం అనేది చూపకుండా జాగ్రత్త వహించండి. ఇక డబ్బు విలువ బాగా తెలుసు. ఇక ఈరోజు అయితే మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందండి. ఇది గుర్తుంచుకోండి. మీ యొక్క తల్లిదండ్రులు కూడా విశ్వసించి మీ యొక్క కొత్త ప్రాజెక్టులను ప్లాన్లు గురించి చెప్పడానికి ఒక మంచి సమయం అనే చెప్పాలి. ఇక డౌట్ ప్రోగ్రాము మినహాయింపులు అన్నీ కూడా నిరాశకు ఎదుర్కోబోతున్నారు. ఇక మీ కుటుంబ సభ్యులు ఇస్తున్నటువంటి మద్దతు వల్లే మీ యొక్క ఆఫీస్లో మీరు ఇంత బాగా పని చేయగలుగుతున్నారు అని ఈరోజు మీకు అర్థం చేసుకోబోతున్నారు. ఇక మీరు ఏదైనా కానీ ప్రతి ఒక్కరితోనూ కూడా సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముద్రలను చేసేటువంటి ఆకర్షణీయ యొక్క కిటుకు మీ యొక్క స్నేహిత వ్యక్తులకు అతి కొద్ది మందికే తెలుస్తుంది. పనిలో ఈరోజు అయితే ఇంటి నుంచి పెద్దగా సాయం అనేది రాకపోవచ్చు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి అనేది పెంచుతుంది.